మిత్రులారా, స్వర్ణాంధ్ర అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ప్రతి 3వ శనివారం తప్పకుండా పుర సభ్యులతో పాటు రాజకీయ నాయకులు, కార్మికులు అందరూ కూడా భాగస్వాములై ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా మెయింటైన్ చేస్తూ ఆ మెసేజ్ని మన చుట్టుపక్కల ప్రాంతాలకు పంపించే దిశగా ఈ యొక్క కార్యక్రమం రూపకల్పన చేసినటువంటి నాయకులకి ముఖ్యంగా మనం అభినందన తెలియజేసుకోవాలి. ఎందుకంటే నాయకులకి ఒక ఆలోచన వస్తే ఆలోచన ఆచరణలోకి వెళ్ళాలి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదన్నా ఒక ఆలోచన వస్తే దానికి ఒక కార్యాచరణ పెట్టుకుని దాని రూపకల్పన కోసం, దాని ఆచరణ కోసం నిత్యం కృషి చేస్తూ తద్వారా ఒక మంచి జీవన పరిమాణం ఇవ్వాలి లక్ష్యంతో వారు ఎప్పుడు కూడా పనిచేశారు. 2014లో ఈ యొక్క కార్యక్రమం స్వచ్ఛ భారత్ అనేది అప్పుడు నరేంద్ర భాయ్ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు కూడా కూటమి ఉండేది, అప్పుడు స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం ఇది. పరిశుభ్రం అంటే మన పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలం, మనము మన భావితరాలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వగలం చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం 14-19 చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 ప్రాంతాలు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, అంటే హయ్యెస్ట్. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇంకా పెద్ద అవార్డు అన్నారు పెద్దలు, ఇప్పుడే శ్రీనివాస్, ఇంకా పెద్ద అవార్డు రావడానికి కూడా ఇది హయ్యెస్ట్ అవార్డు. అంటే అంత కష్టపడ్డారు మీరందరూ కూడా. 2500 మందికి వర్కర్స్ ఉన్నారు, దాంట్లో 1018 మంది కేవలం శానిటరీ వర్కర్స్ ఉన్నారు, దాంట్లో 50% మహిళలు కూడా ఉన్నారు. ఉదయాన్నే 5 నుంచి 11 దాకా, మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి 5 దాకా, అంటే ఎంతో కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ బాధ్యతతో పాటు అంటే ఉద్యోగ బాధ్యతతో పాటు పరిశుభ్రం క్లీన్గా ఉంచాలి, అంత బాగుండాలి చెప్పే ఒక మంచి అంటే పరిసర ప్రాంతాలు క్లీన్గా ఉంచాలని లక్ష్యంతో లెగిసి ఉదయాన్నే ఈ చేసి, అంటే ఈ టార్గెట్ రీచ్ అయ్యారంటే మీ యొక్క సంకల్పం. చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పంతో ఈ రాష్ట్రానికి కోసం పనిచేస్తున్నారు, మీరు కూడా మీ తిరుపతి కోసం అంత గొప్పగా పనిచేస్తుంది. మీ అందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలాంటి అవార్డులు అంటే ఇప్పటికప్పుడు వచ్చిన ఇదే మెయింటెనెన్స్ కూడా మనం చేయాల్సిన అవసరం. ఎందుకంటే మంచి అధికారులు ఉన్నారు, మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా సమకూర్చే బాధ్యత మాది. చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా చెప్పారు, ఇక్కడ ఇంకా సమస్యలు ఉన్నాయి, ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో, ఏవైతే మీకు కావాల్సిన మిషనరీ ఉన్నాయో ఇవన్నీ కూడా సత్వరంగా మేము పరిష్కరిస్తాం, సత్వరంగా మీకు సమకూరుస్తామని చెప్పారు. అలాగే నారాయణ గారు ఒక ప్రోయాక్టివ్ మోడ్లో మీ అందరికి కూడా డ్రెస్సులతో దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే మిషనరీ దాకా ప్రతిదీ కూడా నూతనంగా కొత్త ఇచ్చే విధంగా కూడా వారు ప్రణాళికాబద్ధంగా వెళ్తామని మీకు చెప్పాను. ఈ రాష్ట్రంలో అప్పులు ఊబిలో ఉంది, అయినప్పటికీ కూడా వెల్త్ క్రియేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని క్రియేట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తా ఉన్నారు చంద్రబాబు. అలాగే నాయకులందరూ కూడా ప్రాంతాలని పరిస్థితి మొన్న చూసాం మనం. 4 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. రాగానే ముందు ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే 2018లో ఆయన స్టార్ట్ చేసేటువంటి వేస్ట్ నుంచి ఎనర్జీ తీసుకొచ్చే పాయింట్కి వెళ్ళారు. మళ్ళా దీన్ని వచ్చి ఎలా దాన్ని ఇంకా మెరుగ్గా చేయాలి, ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడో చెత్తతో ఎవరు వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఇక్కడే అవకాశం కల్పించి వాళ్ళు మధ్య మార్గంలో వాళ్ళు కూడా సంపాదించుకునే విధంగా, అంటే డిఫరెంట్ స్టేట్స్లో రకరకాల అవసరాలు ఉంటాయి కూడా దాన్ని సంపాదించుకునే మార్గంగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ చేసి ఇంటిగ్రేటెడ్ విధానం చేపట్టాలని చెప్పేసి లక్ష్యంతో వాళ్ళు చెప్పారు. వేస్ట్ మేనేజ్మెంట్ చూశారు, ఆర్గానిక్ వేస్ట్ నుంచి ఎలా తయారు చేసి చూశారు. మన బిల్డింగ్ వేస్ట్ నుంచి చూడలేకపోయాం, అంటే టైం తక్కువ ఉంది సార్, మనం వెళ్ళిపోవాలి సార్, చాలామంది ఉన్నారంటే అది చూడలేకపోయారని అది కూడా బాధపడ్డారు. అంటే వారు పెట్టినది ఈ స్టేజ్ ఎలా ఉంది, మళ్ళీ ఏం చేస్తే బాగుంటుందో తపన, వారికి ఆ తపన. పేద ప్రజలందరూ బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, పరిసర ప్రాంతాలు బాగుండాలి, ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం ఉండాలి. అలాగే ఈరోజు కూడా అంటే ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ వచ్చిన అవార్డుని కూడా అందరూ సెలబ్రేట్ చేసుకునే విధంగా, చర్చించుకునే విధంగా మీ అందరినీ ఇలా పిలుచుకోవడం. అంటే ఈ అవార్డు ఇచ్చే 49-50 మందే కాదు, అందరూ కష్టపడ్డారు, దాంట్లో ఎవరు మాకు రాలేదు కాదు. కాకపోతే ఒక పోటీతత్వం రావాలి, అన్నీ చూసుకుని ఎవరెవరైతే అటెండెన్స్ ద్వారా అవ్వచ్చు, క్లీన్లెన్స్ ద్వారా అవ్వచ్చు, కొన్ని మార్కులు పెట్టారు కాబట్టి వాళ్ళకి సన్మానం చేస్తాను. దాంతోపాటు మా మౌర్య మేడం కూడా మేము సన్మానం చేస్తాం. కానీ మీరు ఇంకా బాధ్యత పెరిగి రాబోయే రోజుల్లో తప్పకుండా దీనికంటే మెరుగ్గా చేస్తానని చెప్పి నేను తప్పకుండా ఆశిస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా నేను ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర ఉన్న దగ్గర ఇంత మంచి అవార్డు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. దాంట్లో
మేమందరం భాగస్వాములు అవడం నిజంగా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తాను.